గుంటూరు జిల్లా కొవ్వూరులోని ప్రభుత్వ బాలుర వసతి గృహంలో మత ప్రార్థనల వ్యవహారంపై అధికారులు విచారణ చేపట్టారు. కలెక్టర్ ఆదేశాలతో కొవ్వూరు ఆర్డీఓ ఈ ఘటనపై హాస్టల్ భవన యజమాని వార్డెన్ను ప్రశ్నించారు. విద్యార్థులతో మాట్లాడారు. ఘటనపై కలెక్టర్కు ఆర్డీఓ రాణి సుస్మిత నివేదిక అందించారు. కాదు బయట చర్చ నడుస్తుంది కదా చూద్దాను. నేను ఎవరైనా అనవసరం పబ్లిక్ పైన చర్చ నడుస్తుంది కదా పెళ్లి సాంగ్స్ పెట్టం కదా. నేను ఎవరన్నది అనవసరం అండి. పైకి ఒకసారి చూడాలి. ఆదివారం రోజున మధ్యాహ్నం 3 గంటలు దాటిన తర్వాత మన బీసీ వెల్ఫేర్ హాస్టల్ నందు మతపరమైన ప్రార్థనలు జరుగుతున్నాయనే వీడియో ఒకటి వైరల్ అయింది. సో దానికి ఎంక్వైరీ కింద ఈరోజు రావడం జరిగింది. సో వచ్చి ఇక్కడ పిల్లల్ని ఎంక్వైరీ చేశాము. వార్డెన్ని, అలాగే స్టాఫ్ని, అలాగే మన ఏంటి అంటే డివిజనల్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఆయన్ని అందరితో కలిపి వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. సో ఇక్కడ పిల్లలు చెప్పిన దాని ప్రకారం ఏంటి అంటే ఇది ఒక రెంటెడ్ బిల్డింగ్. సో ఒక గ్రౌండ్ ఫ్లోర్ G+2. సో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్, ఫస్ట్ అండ్ సెకండ్ ఆక్యుపైడ్ బై బీసీ వెల్ఫేర్ హాస్టల్ స్టూడెంట్స్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఓనర్స్ ఉంటుంది. సో ఓనర్స్ ఇమీడియట్గా పైకి వచ్చి వాళ్ళు ప్రార్థన చేసుకుంటాము అని చెప్పి అక్కడ ఎవరికి చెప్పకుండా, ఎవరి పర్మిషన్ లేకుండా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అని అందరూ అంటున్నారు. సో దాని గురించి ఇంకా పూర్తిగా విచారించి ఒక నివేదిక మనం కలెక్టర్ గారికి సమర్పించాల్సి ఉంటుంది, సమర్పిస్తాము. సో ఇది వీడియో వైరల్ అవడం వల్ల అంటే పిల్లలు కూడా కంప్లైంట్ చేయడం వల్ల పిల్లలందరూ మాకు ఇష్టం లేదు ఈ మతపరమైన ప్రార్థన అని చెప్పి కిందకి వచ్చేసారు ఇమీడియట్గా. సో అందువల్ల పిల్లలు ఇచ్చిన కంప్లైంట్ మేరకు సో ఈ 2 అంశాల మీద ఇక్కడ ఎంక్వైరీ నిర్వహించడం జరిగింది. ఇక కొవ్వూరు రైల్వే స్టేషన్ సమీపంలోని బాలురు వసతి గృహంలో విద్యార్థులకు మత బోధన చేస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వసతి గృహం నుంచి వస్తున్న పాటలను గమనించిన ఓ ఆర్ఎస్ఎస్ ప్రతినిధి పైకి వెళ్లి సెల్ కెమెరాలో మత బోధనలు చిత్రీకరించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా విషయం బయటపడింది. మత ప్రార్థనలు జరుగుతున్న విషయం తెలిసిన వెంటనే వసతి గృహానికి వెళ్లి నిలుపుదల చేశామని వార్డెన్ చెప్తున్నారు. గవర్నమెంట్ బీసీ బాయ్స్ హాస్టల్ ఇది. నేను ఇక్కడ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్. నిన్న సండే రోజున మా హౌస్ ఓనర్ మాకు ఇక్కడ ప్రార్థన జరుపుతున్నారని చెప్పి పెడతానని చెప్పేసి చేస్తామని చెప్పేసి తెలిసింది. నాకు ఇన్ఫర్మేషన్ రాగానే వచ్చి వెంటనే తీయించేసి జరిగిన తర్వాత నాకు తెలిసిన వెంటనే నాకు ఏ రకమైన ఇంటిమేషన్ ఇవ్వకుండా వాళ్ళ పైన ప్రార్థన పెట్టుకున్నారని తెలిసి వచ్చి తీసేయమని చెప్పి తీస్తాను. ఇది నాకు ఇదే ఫస్ట్ టైం అలా జరిగింది. వెంటనే నాకు తెలిసి వచ్చి నేను తీసాను. అదే అన్నారని తెలిసింది, కానీ అలా జరగనకుండా నేను వెంటనే తెలిసిన వెంటనే